హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు రామకృష్ణ టారోట్. ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మంచిగున్నా. మీరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చలి పెడుతుందా? నాకు కూడా చలి పెడుతుంది. ఇక లేచిరా అని నేను అడగా. దుప్పట్లు ముదురుకొని దుప్పట్లలో అంటే ఉండి చూడు. ఎందుకంటే ఫుల్ చలి ఉంది, మస్తు చలి ఉంది. అంటే వర్షం కూడా పడుతున్నాయి ఇటు. మా తెలంగాణలో ఫుల్గా వర్షాలు. ఎట్లా అంటే ఎంత ఫ్రెష్ అప్ అయినా ఏమైనప్పటికీ కూడా ఇట్లా చలి బాగా వణుకు అన్నట్టుగా వచ్చి నిద్ర కూడా వస్తుంది అవసరమైతే. అట్లుంది పరిస్థితి. సరే మరి ఏంటి ఇంకా ముచ్చట్లు? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలన్నది నా కాన్సెప్ట్. ఇంకా మీరందరూ ఏం చేస్తారు? అందరు బాగున్నారా? గట్లనే అందరికీ పేరు పేరున వందనాలు. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన లైక్ కామెంటే నాకు మోటివేషను. దానివల్లనే నేను ఏదైనా చేయగలుగుతాను, నేను చెప్పగలుగుతాను. ఇంకోటి, అక్క పేమెంట్ ఆఫ్ చేసినామని చెప్పేసి ఎంత చేసినావు అక్క అని చెప్పేసి అందరినీ క్వశ్చన్ చేయకూరి చెల్లమల్లారా ఎవరైనా సరే ఫోన్ చేయరు. ఫోన్ తీసి కనుక్కోరు. అమౌంట్ ఆఫ్ చేసిన అంటే ఇంత ముందుకు నేను తీసుకునే పేమెంట్ కంటే ఇప్పుడు అమౌంట్ నేను ఆఫ్ చేశాను. అది లైవ్లో అనౌన్స్ చేయదు కాబట్టి అనౌన్స్ చేయట్లేదు. మీరు ఒక్కొక్క ఫోన్ కాల్ చేసి అడిగితే కనుక మీ రీడింగ్ ఏంటి అన్న దాన్ని బట్టి నేను ₹1 ఎక్కువ చేస్తానా తక్కువ చేస్తానా అన్నది నాకు కూడా సమజవుతుంది కదా. ఎక్కువనైతే చేయను, తక్కువ చేస్తాను అని చెప్పేసి చెప్పినా కాబట్టి సగమే తీసుకుంటాను. ఆ సగంలో కూడా అంటే మీ మీ రీడింగ్ ఏంటిదో అన్నది కూడా నాకు తెలియాలి కదా. గదనమాట ముచ్చట. ఇంకా చెప్పుర్రి, ఇంకా చెప్పాలా అని నేనేం మాట్లాడాలని నాకు బాగా తెలుసు. మీరు ఏం మాట్లాడారు కదా, ఎందుకంటే కామెంట్లో మాట్లాడతాను. ఇంకోటి, వీడియో ఇంతమంది జనాలు చూస్తున్నారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అడిగేది ఏం అడుగుతలేను. ఏంటి అంటే ఓన్లీ సబ్స్క్రైబ్ కామెంట్ అడుగుతున్నాను అంతే. 1000 కోట్లు లక్షలు ఇవన్నీ ఏం అడగట్లేదు. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అని మాత్రమే అడుగుతున్నాను. ఓకే. చాలా ఒక ముచ్చట తలుచుకుంటున్నా. ఎందుకనంటే చాలామంది ఒక రీల్ పోస్ట్ చేస్తున్నారు ఈ మధ్య. మాకెందుకు లైక్లు ఇస్తారు భయ్యా, మాకెందుకు కామెంట్స్ ఇస్తారు? ఉన్నోళ్ళ పిల్లలు, బలిసినోళ్ళ పిల్లలు గిట్లొచ్చి నిలబడితే అంటే లక్షల కామెంట్లు, లక్షల సబ్స్క్రైబర్స్ వస్తారు అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ అయింది. అది అబద్ధం కాదండి, అది నిజమే. ఇంతమంది వాచ్ చేస్తారు, ఇంతమంది చూస్తారు. మరి ఇంత జెన్యున్గా మీకోసము ఎర్లీ మార్నింగ్ లేచి అంటే అన్నీ చేసుకొని మీకోసము వీడియో చేసి మీకోసమే వీడియోని మీ ముందరికి తీసుకొచ్చి మీకోసం కష్టపడే మీరు సబ్స్క్రైబ్ చేయమంటే మీరు చేయరు, లైక్ చేయమంటే మీరు చేయరు, కామెంట్ చేయమంటే మీరు చేయరు. చేస్తారు, ఎవరో ఒకరు చేస్తారు, అందరు చేయరు. ఎందుకు చేయరు? చేతిలోనైతే ఫోనే కదా ఉండేది. జస్ట్ సబ్స్క్రైబ్ చేసేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నేనేం చెప్తున్నాను అది మీకు రోజు సమజవుతుంది, రోజు అర్థమవుతుంది. మీ రోజు ఎనర్జీ మీకు తెలిసిపోతుంది. అది తెలుసుకోవడానికైనా కానీ ప్రెస్ చేస్తుంది. మీకు మంచిదే కదా, పాజిటివ్ కదా, నెగిటివ్ కాదు కదా. అట్లాంటప్పుడు ఎందుకు సబ్స్క్రైబ్ చేయరు అని చెప్పేసి నేను అడుగుతున్నా. అట్లా అని చెప్పేసి మీరు ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే ఎవరైనా మన మీద అభిమానంతో చేసుకుంటే అది ఇష్టం, కష్టంగా చేసుకుంటే అది ఎప్పటికైనా కష్టం. అందుకోసమే నేను ఎవరిని కష్టపెట్టదలుచుకోలేదు. అట్లానే థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది వీడియోలని ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ చెప్తున్నా కదా, మన ఛానల్ మానిటైజేషన్ అయిన సందర్భంగా ఆఫ్ పేమెంట్ లెస్ చేశాను. మీ రీడింగ్స్ తీసుకోవాలనుకుంటే మన ఫస్ట్ నుంచి వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది మన వీడియోస్లో ఉన్న జెన్యూనిటీ ఏంటి అన్నది. అదన్నమాట సంగతి. అయితే
మన పేమెంట్లోంచి మానిటైజేషన్ అయిన కారణంతో ఆ పేమెంట్ లెస్ చేశాను. ఓకే, 2,500 పేమెంట్ 2,500 తీసుకుని పేమెంట్ని ఆఫ్ చేశాను. 1,250 చేశాను. 1,250 రూపాయలు పేమెంట్ చేశాను. లైవ్లో చెప్పొద్దు, చెప్తున్నాను. ఒకవేళ మీ కేసు అటు ఇటు అన్నట్లుగా అంటే ఉండి ఏదైనా ప్రాబ్లమేటిక్గా ఉంటే ఏమైనా కూడా తక్కువ చేస్తాను అని కూడా చెప్తున్నాను. ఎక్కడికైనా అయితే హాఫ్ పేమెంట్ తక్కువ చేశాను కాబట్టి ఇంతకుముందుకు 2,000 తీసుకున్నప్పుడు 2,500 తీసుకున్నప్పుడు అప్పుడు ఇది కూడా కొద్ది రోజుల వరకే. ఎందుకంటే మోనిటైజేషన్ అయిన సందర్భంగా చెప్పాలనిపించింది, చెప్పాను. చెప్పిన మాట వెనక్కి తీసుకోవద్దు కాబట్టి అదే కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. గట్లనే చూసే వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ కామెంట్ అన్నది తెలియజేస్తేనే నేను ఏం చేస్తున్నా, ఏం చెప్తున్నా, మీకు ఎంత రెజొనేట్ అయినది అన్నది తెలుస్తుంది. ఇంకోటి నేను చెప్పేది 30 or 40%, 50% టు 100% రెజొనేట్ అయినప్పటికీ కూడా అందులో మీ గురించి ఏమో ఉంది, మీరు తెలుసుకోవాల్సింది ఏమో ఉందనే అర్థం. దాన్ని లీవ్ ఇట్ అని చెప్పేసి వదిలేయకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటికి చాలా లేట్ అయింది అనుకుంటున్నా. సరే, నిన్న మీ పర్సన్ గురించి థర్డ్ పార్టీ ఏమనుకుంటుందన్న దాని మీద మనం డిస్కషన్ పెట్టినాం. ఓకే, చలో, దాని గురించి నేను ఒప్పుకుంటా. కానీ ఈరోజు మీ థర్డ్ పార్టీ పర్సన్ గురించి థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న దాని గురించి పెట్టినాం. సరే, అవునా? ఈరోజు టాపిక్ వచ్చేసి మీ గురించి, మీ పర్సన్ గురించి థర్డ్ పార్టీ ఏం ఆలోచిస్తుంది. ఓకే, నిన్న చెప్పిన దాంట్లో మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచన చేస్తున్నారు అని చెప్పేసి నిన్న పెట్టినాం. కానీ ఈరోజు ట్రేడింగ్లో థర్డ్ పార్టీ మీ గురించి, మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తుంది, ఏమనుకుంటుందో చూద్దాం మరి. ఓకేనా? కొంపలు మునిగేట్టు ఆలోచిస్తుందా, మరి మంచిగానే ఆలోచిస్తుందా, మరి ఏమన్నా మనసులో పెట్టుకున్నారా? ఆ చెటి అసలే అమ్మస పుణ్యాలు వస్తున్నాయి. ఇంకోటండి, లైవ్లో చేస్తున్నా, నెగిటివ్నెస్ పోవడానికి ఆల్మోస్ట్ 99% మన దగ్గర అన్నీ ఉంటాయి. ఇవి లేవు అని కాదు, అన్నీ ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయొచ్చు. కాకపోతే రీడింగ్ తీసుకున్న తర్వాతనే ఇస్తారు. రీడింగ్ తీసుకోకముందు ఏమీ రెఫర్ చేయను, ఏమీ చెప్పాను. ఎందుకంటే ఈ రీడింగ్ తీసుకోకముందుకు మీకేముంది, మీకు భూతం పట్టిందా, ప్రేతం పట్టిందా, మీ భర్త ఇంటలేడా, లేకపోతే మీ భార్య ఇంటలేదా, లేదంటే మీ ఇంట్లో ఏం జరుగుతుంది అన్న దాని గురించి నాకు ఎట్లా తెలుస్తుంది? అవన్నీ తీసుకున్నాకనే నేను చెప్పేదేదో, నేను ఇచ్చేదేదో నేను ఇస్తాను. అవిట్లో కూడా పైసలు ఖర్చు అయినాయి. రీడింగ్లో అంటే మీకు చెప్పేసిన తర్వాత లేదు కాదు ఖచ్చితంగా మాకు ఇట్లనే కావాలంటే కూడా నేను చేయగలుగుతా అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూద్దాం మరి మీ గురించి, మీ పర్సన్ గురించి థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది, ఏంతో చేయిస్తుంది ఈ పెద్ద మనిషి. ఎస్, కనిపిస్తున్నాయని అనుకుంటున్నా. ఓం నమ శివాయ. అదే 2 కార్లు వచ్చినాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివ, కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి. కార్డ్స్ అనే ఒక సర్కిల్లో లేకపోయినా మీకు కరెక్ట్గా మీనింగ్ ఇచ్చేదే టారో. కార్డ్స్ అని ఎక్కడున్నా కానీ మీకోసం మీనింగ్ చెప్పేదే టారో. ఓకే, టారోని అందుకే అంత ఈజీ కాదు. ఓకే, టారోని ఎవరు తక్కువ చేసి మాట్లాడద్దు. నేను ఇది అనుకునే వాళ్ళకు చెప్తున్నాను. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. ఓకే, మరి చూసేద్దాం మరి.
మీది అంటే అదృష్టమా దురదృష్టమా నాకు తెలియదు, కానీ రీయూనియన్ అయితే ఉంది. మరి థర్డ్ పార్టీ మీ థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి మీ గురించి ఏమనుకుంటుందని నేను డివైన్ అడిగిన. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి రీయూనియన్ వచ్చిందండి. చూద్దాం రీయూనియన్ అంటే మరి ఏం జరిగింది. థ్యాంక్ యూ యూనివర్స్. అసలు ఈ టేబుల్ మారేనంటే అస్సలే మంచిగా అనిపిస్తలేదు. ఆ టేబుల్ మీద చెప్పేదాకా మనసులో పడుతుంది. ఆ టేబుల్ మీద చెప్తాయి ఇక అది కొంచెం చేయాలి, దాన్ని నీట్ చేయాలి. నీట్ అంటే పడింది, ఆ టేబుల్ పైనది కిందది డ్రా విరిగింది అట్లా. ఓకే, ఈ కార్డ్స్ని పక్కన పెట్టుకుందాం మనం. థర్డ్ పార్టీ మీ పర్సన్ తోటి రీయూనియన్ కావాలని అనుకుంటుంది. అర్థమైందా అండి? ఆ రీయూనియన్ ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు సమజైంది. అందుకే కార్డ్స్ మళ్ళేసే వరకు నేను ఏ ముచ్చట మీతో చెప్పలేను. కార్డ్స్ మళ్ళేస్తే తప్పలేదు. ఓకే, గిడనైతే మీ పర్సన్ తోటి కలిసి ఉండాలి, మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, దుమ్దాం అంటే దోస్తాను అన్నట్టుగా మీ పర్సన్ తోటి ఉండాలని చెప్పేసి అయితే థర్డ్ పార్టీ అయితే అనుకుంటుంది. అనుకొని మీ పర్సన్ తోటి విపరీతమైన ప్రేమ ఉండే, లవ్ ఉండే, కేరింగ్ ఉండే, ఇప్పుడు నన్ను పట్టించుకుంటలేడు, నన్ను గూసబెడుతుండు, నా సంసారం ఒక అర్థం మీద సాము లెక్క అయిపోయింది, నా ప్రేమ అంటే బుడదలో వచ్చిన పన్నీర్ లెక్క అయిపోయింది అని ఫీల్ అవుతుంది. ఆఫ్ సోర్స్ అండ్ వచ్చేసి ఇంత ముందుకు అంటే చేసిన తప్పులకు రియలైజేషన్ అయ్యి ఏమంటారు తానుగా అంటే మీ దగ్గర ఉన్న ఇప్పుడు మీ పర్సన్ తను ఒకప్పుడు తన వెనకాల పరిగెట్టిండు కాబట్టి ఇప్పుడు కూడా తన వెనకాల పరిగెత్తాలని తనతోటి ఉండాలని చెప్పేసి థర్డ్ పార్టీ అనుకుంటుంది. అట్లనే మీ వెనకాల ఉండొద్దు, మీ దగ్గర ఉండొద్దు అని కూడా తన ఉద్దేశం ఇంటెన్షన్లో అనుకుంటుంది. అండ్ వచ్చేసి చాలా కష్టపడుతున్నాడు మీ పర్సన్ మీకోసం. 7 of Pentacles చాలా చాలా కష్టపడుతున్నాడు, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అది ఏ రకంగానైనా కావచ్చు, ఏ రకంగా ఒత్తిళ్ళు పడుకుంటాయి. అన్ని ఒత్తిడులు మైండ్లో పెట్టుకొని డబ్బుల కోసం కావచ్చు, దేనికోసమైనా కావచ్చు 7 of Pentacles చాలా కష్టపడే వ్యక్తిత్వం ఉన్న మనిషి కష్టపడుతున్నారు కూడా. అండ్ వచ్చేసి మీ పర్సన్ థర్డ్ పార్టీతో వెళ్ళిపోయినా మీ దగ్గరికి ఎందుకు వచ్చిర్రు అన్నది మీ అక్క, మరి మా దగ్గరికి ఎందుకు వచ్చినాక సుమక్క చెప్పక్క అని మీరు అడిగితే కనుక సోల్మేట్ కనెక్షన్ ఉంది. ద లవర్స్ కార్డ్ సోల్మేట్ కనెక్షన్ ఉన్నప్పుడు ఎంత దూరం పోయినా ఎంత దాకా వెళ్ళినా సచ్చినట్టు రావాల్సిందే, తప్పదు. సోల్మేట్ కనెక్షన్ ఉంది అక్కడ, కనిపిస్తుందా? సోల్మేట్ కనెక్షన్ మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్. విడదీయాలన్నా ఎవ్వరు ఎంతమంది వచ్చినా విడదీయలేని నెట్వర్క్ అన్నట్టు అది అట్లనే ఉంటుంది వచ్చేదాకా, అట్లనమాట. మధ్యలో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఇక మనకు రోగం వచ్చిందని చెప్పేసి, జ్వరం వచ్చిందని చెప్పేసి చేయో కాలు కొట్టేసుకోం కదా, డాక్టర్ దగ్గర కోసం చూపించుకుంటాం. గట్లే ఇది కూడా గట్లే. అట్లే ఒకవేళ ఆ పర్సన్ మెంటల్ కండిషన్ మన బాగాలేకపోతే ఇట్లాంటివన్నీ దూరం చేసుకోవాలని అంటే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇప్పుడు నేను ఈజీగా చెప్పేది ఏంటంటే, మీకు ఏమైనా సమస్య ఉంటే ఫోన్ చేసి ఒక ఫోన్ కొట్టి పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి. తీసుకుంటే ఏమన్నా సొల్యూషన్స్ ఉంటే ఇస్తాను గట్లనమాట. అంతేగాని మీరు మీ దగ్గర పెట్టుకుంటే ఇంత గోటితోటి వేది గొడ్డల దాకా వస్తుంది గట్లనమాట. ఓకే, ఎస్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీది సోల్మేట్ కనెక్షన్ అండ్ మీ మీద విపరీతమైన పట్టలేనంత ప్రేమ ఉంది. ఎందువల్ల దూరమే తెలియదు. మైబీ దీంట్లో మీ ఇద్దరి మధ్యలో ఈగోల వల్ల థర్డ్ పార్టీ ఉంది. థర్డ్ పర్సన్ వల్ల, ఇంకా థర్డ్ పార్టీ కాకుండా థర్డ్ పర్సన్ వల్ల మీరు దూరం అవుతాయని అయితే చెప్పుకోగలుగుతా. అందుకే థర్డ్ పార్టీ వెనకాల వెళ్ళిర్రు.
ఇప్పుడు రియలైజేషన్ వచ్చింది, కానీ ఆ థర్డ్ పార్టీకి నచ్చలేదు. మీ మీ మీద, మీ పర్సన్ మీద థర్డ్ పార్టీ ఫోకస్ చేస్తుంది ప్రజెంట్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీరు ఇప్పుడు అన్నీ ఉన్నా కానీ ఏం లేనట్టుగా ఆలోచించుకొని దిగాలుగా కూర్చొని, అన్నీ ఉన్నా కానీ ఒక రాణిలాగా ఉన్నా కానీ రాణి లైఫ్ లీడ్ చేస్తున్నామని దిగాలుగా కూర్చొని దిగాలుగా ఆలోచన చేస్తున్నారు మీ పర్సన్ గురించి. కాకపోతే మీ పర్సన్కి ఇప్పుడు క్లారిటీ వైజ్గానే ఉన్నారు. థర్డ్ పార్టీతో రిలేషన్ కట్ కట్ చేసుకొని ఉన్నారు. కాకపోతే థర్డ్ పార్టీ ఇంకా సోన్ జాయింట్లు బంద్ చేస్తలేదు. మీ పర్సన్ ఇట్లెందుకు సడన్గా మారిపోయారు అని ఒకవేళ మీరు కనుక ఆలోచిస్తే, మీరు మీరు చూపించిన అమ్మతనం కావచ్చు, మీరు చూపించిన ఒక కేరింగ్ కావచ్చు, మీరు చూపించిన ఆప్యాయత కావచ్చు, మీరు చూపించిన ప్రేమ కావచ్చు, తనకి ఇంకెవరు చూపించలేరు, చూపించరు కూడా అనే ఒక రియలైజేషన్ మాత్రం వచ్చింది. ఎవరైనా సరే అట్లా తెలుసుకున్న వాళ్ళు మనుషులు. నిజంగా చెప్పాలంటే నా దృష్టిలో ఆ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు మనుషులు. మనం చాలామందికి చాలా చేస్తూ ఉంటాం. కాకపోతే దాంట్లో కొంత ఎంతమందికి నిజాయితీ ఉందండి ఈ రోజులల్లో? అది కట్టుకున్న భర్త కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు. కాకపోతే ఏంది అని అంటే, మనం ఏం చేసినాం అనేది గుర్తుకు పెట్టుకునేది ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లెక్క వేళ్ళ మీద లెక్క పెడితే ఎంతమంది వస్తారు, అదనమాట సంగతి. ఎలిఫెంట్ మిమ్మల్ని గొప్ప స్థానంలో చూస్తున్నారు. ద హ్యాంగర్ మ్యాన్ తలకిందుగా తపస్సు చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారు? సిస్టర్ ఎందుకు ఆలోచిస్తున్నారు మా పర్సన్కి ఇట్లా అని చెప్పేసి? సుమక్క మాకు మా పర్సన్కి ఇట్లా ఎందుకు ఆలోచిస్తారు, ఏమి మనం ముచ్చట అంటే చెప్తున్నా కదా, థర్డ్ పార్టీ గురించి ఆలోచన. అసలు ఇప్పుడు నేను ఇట్లా ఉన్నా కూడా థర్డ్ పార్టీతోటి నాకు పరేషానే ఉంది, నాకు టెన్షనే ఉంది. నేను ఏం చేయాలి? నేను ఇప్పుడు ఎట్లా సంచాయించాలి? నా పరిస్థితి ఏంది, నా కథ ఏంది, నా లెక్కేంది అని లోపటనే కుమిలిపోతున్నారు. అండ్ బరువులు అయినా ఎన్నైనా కానీ ఫేస్ చేస్తా, ఎన్ని బాధలన్నా ఎన్ని గోసాలన్నా పడతా, కానీ థర్డ్ పార్టీ దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు అని అనుకుంటున్నారు. కానీ వెళ్ళే పరిస్థితి వస్తుందేమో అని ఆలోచన చేస్తున్నారు. వెళ్ళే పరిస్థితి వస్తుందేమో, ఈ పనులన్నీ ముగించుకొని చక్క పెట్టుకొని పోవన్నేమో అన్న పరిస్థితి ఏర్పడుతుందేమో, మూవ్ కావాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఆలోచన చేస్తుంది. థర్డ్ పార్టీ దగ్గర ఇంకోటి వచ్చేసి, థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తే మళ్ళీ నా లైఫ్ వచ్చేసి మళ్ళీ ఏంటని అంటారు, చిల్లు పడవలో నీళ్ళు వస్తే అవి ఎప్పుడు చెప్తారు, రోజు వస్తుంది ఆ కార్డు. ఎందుకంటే మీకు జ్ఞానోదయంకే వస్తుంది కావచ్చు. గట్లనే మీ పరిస్థితి కూడా అవుతుంది, మునిగిపోతుంది. నా లైఫ్ అనే ఒక పడవ సముద్రంలో మునిగిపోతుంది. ఇప్పుడు నేను కండిషన్గా ఉండడం బెటర్ అని ఒకసారి అనుకుంటున్నారు. ఒక మైండ్ అనేది ఒక మైండ్ సెట్లో ఒక్క దగ్గర లేదండి. మీ పర్సన్ది 4 రకాలుగా తిరుగుతున్నది. థర్డ్ పార్టీ పెట్టే కండిషన్స్, థర్డ్ పార్టీ పెట్టే రెస్ట్రిక్షన్స్, థర్డ్ పార్టీ పెట్టే ఇబ్బందులు మామూలుగా లేవు. అవి మీకు చెప్పగలుగుతారా? మీకు చెప్పలేరు. అట్లా అని స్ట్రబుల్ అవుతున్నారు. ఇంకోటి పేజ్ ఆఫ్ కప్స్. మీ పర్సన్కి కావచ్చు, మీకే కావచ్చు ఆఫర్ చేశారు. బిఫోర్ కావచ్చు, ఆఫ్టర్ కావచ్చు, వేరే వాళ్ళు ఆఫర్ చేశారు. బట్ ఆ ఆఫర్ని కూడా మీరు వద్దనుకున్నారు. ఎవరి కోసం? మీ పర్సన్ కోసం మీరు వద్దనుకున్నారు. మీ లైఫ్ మీదనుకున్నారు, మీరు వద్దనుకొని మీ పర్సన్ తోటే మీ లైఫ్ అనుకున్నారు, మీ పర్సన్ తోటే మీ జీవితం అనుకున్నారు. మీ పర్సన్ కూడా అట్లానే అనుకున్నారు. కాకపోతే పప్పులో కాలేజీలు ఒక దగ్గర, థర్డ్ పార్టీ దగ్గర. ఇప్పుడు ద మెజిషియన్ లెవెల్ ఆలోచిస్తుంది. మెజిషియన్ లాగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మీరు ఆలోచిస్తున్నారు, థర్డ్ పార్టీ ఆలోచిస్తుంది, మీ ముగ్గురు కూడా ఒక మంచిగా మెజిషియన్ లాగా ఆలోచిస్తారు. మరి ఆలోచించి ఏం కొంపలు ముంచుదామనుకుంటున్నారు? సరే, ఈ పర్సన్ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్దాం అనుకుంటున్నాడా? లేదంటే మీరు అంటే మీ పర్సన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారా? లేదంటే మీ పర్సన్ ముందుగానే ఉరుకుదాం అనుకుంటున్నారా? గమనించట్లయితే తెలియదు. మీద కార్డ్స్ ఉన్నాయి, పనిచేద్దాం. మీ పర్సన్ చైల్డ్హుడ్ నుంచి, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నారని అయితే ఇక్కడ తెలుస్తుంది.
6 ఆఫ్ పెంటికల్స్. అందుకనే మిమ్మల్ని చిన్నపిల్లలాగా ట్రీట్ చేయడం వల్ల మీకు అర్థమైతలేదు. కానీ థర్డ్ పార్టీ ఇటు మిమ్మల్ని చూస్తున్నాడు. ఇంకోటి వచ్చేసి థర్డ్ పార్టీ తోటి ఫిజికల్ బాండింగ్లో ఉన్న బాండింగ్ గురించి మీ పర్సన్కి గుర్తొస్తుంది. ఓకే, గుర్తొస్తుంది. ఇది చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా సరే ఏ రిలేషన్కైనా చెక్ పెట్టాలి. పెద్దగా థర్డ్ పార్టీ మీ పర్సన్ విషయంలో ఆలోచించే ఆలోచన కరెక్ట్ కాదు. ఓకే, అట్లా అన్నమాట. సెలబ్రేషన్స్ థర్డ్ పార్టీ ఇట్లనే కనుక మీ పర్సన్ కనుక తన దగ్గరికి వెళ్తే సెలబ్రేషన్ చేసుకుంటుంది. ద వరల్డ్ కార్డ్, ఇంకా నేనే స్టార్, నేనే ప్రపంచం, ఇక నేను లేదే ఏం కాదు, నేనే ఇక రాణిని అనే ఒక లెవెల్లో వేరే లెవెల్లో ఫీల్ అయిపోతుంది. సిస్టర్, మరి నేనేం చేయాలని నా పరిస్థితి, ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లా అనంటే స్లీప్లెస్ నైట్స్ అన్ని తెలిసినా కూడా ఏం తెలియని పరిస్థితుల్లో స్లీప్లెస్ నైట్ ఫేస్ చేస్తున్నారు. ఇబ్బందికర రాత్రులు ఫేస్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అండ్ వచ్చేసి కైండ్ ఆఫ్ వాన్స్, నైట్ ఆఫ్ వాన్స్ అంటే ఏంటంటే మీ పర్సన్ కోసం ఆరాటపడుతున్నారు, మీ పర్సన్ మీకోసం కూడా ఆరాటపడుతున్నారు. అది థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడా అనేది 50-50 ఛాన్సెస్. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఆఫర్ చేస్తాడు. ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అట్లుంది, థర్డ్ పార్టీ అట్లా ఉంది, థర్డ్ పార్టీ అట్లా అట్రాక్టివ్గా బిహేవ్ చేస్తున్నది, జాగ్రత్త. ఓకే, పేజ్ ఆఫ్ వాన్స్ వెళ్ళడానికి, థర్డ్ పార్టీకి దగ్గరికి వెళ్ళడానికి మీ పర్సన్ గురించి మీ గురించి సోంచాయించి మీకు చూద్దాం ఇంకొక అబెండెన్స్గా లేదు. అండ్ మీ పర్సన్కి ఏమన్నా మరి ఇంకేమైనా చేపిస్తున్నారా? ఎస్, మీ పర్సన్కి ఇంకేదో జరుగుతుంది. అంటే ఏ రకంగా అయినా సరే మీ పర్సన్ని మిమ్మల్ని దూరం చేయాలని చెప్పేసి కంకరం అయితే కట్టుకున్నారని చెప్పేసి నేను చెప్పగలుగుతాను. సరే, ఏంజల్స్ని అడుగుతాం మీకు ఒక మంచి సజెషన్ ఇవ్వమని చెప్తామని. ఇట్లా కుప్పలు ముంచే ఆలోచనలు కూడా చేస్తానని నాకు ఇప్పుడే తెలిసింది. మన కంటెంట్ వచ్చేసి కొంపలు ముంచే, కానీ ఇప్పుడు ఇట్లా కొంపలు ముంచే మనుషులు కూడా ఉంటారా? అదే కంటెంట్. ఎందుకనంటే థర్డ్ పార్టీ మీ గురించి మీ పర్సన్ గురించి ఆలోచించిన విధానం బట్టి అదే తీసుకోవాలనిపించింది, దానికోసం అదే తీసుకుంటా అని చెప్తున్నాను. అయ్యో, మీకేదో నెగిటివ్ ఉంది, అందుకని ఏమంటారు పాజిటివ్ కార్డ్స్ అంటారు, డివైన్ కార్డ్స్ కూడా మధ్యలోకి నుంచి వెళ్ళిపోతున్నాయి. యు ఆర్ రెడీ, మీరు దేవుడిచ్చి ఆపర్చునిటీ తీసుకోవడానికి రెడీగా ఉండండి. ఈ వీడియో మీ ముందరికి వచ్చిందంటే మీ లైఫ్ టర్న్ అవుతున్నట్టే అర్థం. దేవుడిచ్చి ఆపర్చునిటీని తీసుకోండి, వాడుకోండి, హ్యాపీగా ఉండండి. ప్రజెంట్ అన్లైక్లీ ప్రజెంట్ అన్లైక్లీలో ఉన్నారు. ఎస్, ఇప్పటిదాకా చెప్పింది మీకోసమే, నమ్మండి, చూడండి. ఎస్, ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, ఈ సంవత్సరం మీకు కొత్తగా ఉండబోతుందంట. చూడండి, రిమైన్ పాజిటివ్, ఏడవద్దు, కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు, పాజిటివ్గా ఆలోచించండి. మీకు అంతా పాజిటివ్గా జరుగుతుంది. నెగిటివ్గా థింక్ చేసి మీ బుర్రలు పాడు చేసుకోకూడదు. ఓకేనా? ఏదైనా సరే మీ మంచికి. ఈ వీడియో ఈరోజు మీ ముందరికి వచ్చిందంటే మీ లైఫ్లో మార్పులు చేర్పులు జరగడానికి మీ ముందరికి వచ్చింది. నేను చెప్పేది జనరల్ రీడింగ్. దీంట్లో ఒక్కొక్క రాశుల వరకు అన్ని రాశులు ఉంటాయి. అందరికీ అదర్వైజ్గా అందరికీ యూజ్ఫుల్ వీడియో కాబట్టి మీ రీడింగ్ ఏందో మొత్తం మీకు రెజనెంట్ అయిన 50, 30, 20, 40, 100% రెజనెంట్ అయింది. ఇది మాదే సిస్టర్ అని మీరు అనుకున్నప్పటికీ కూడా మీ పిల్లల మీద మీరు తెలుసుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ రీడింగ్ వాళ్ళు తీసుకోరు. కామెంట్స్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు.
ఎందుకంటే మీ సుమక్క మీ సబ్స్క్రైబ్ కోసం, లైక్ కోసం, మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందని మర్చిపోకండి. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగల్లా మీరు తొందరలోనే నన్ను 5K వరకు తీసుకెళ్ళాలని, ఈ మంత్ ఈ డిసెంబర్ ఎండ్లోపు 5K వరకు తీసుకెళ్తారని అభిప్రాయపడుతున్నా. మీరు అనుకుంటే సాధ్యంగా నేను లేదు. నా కోసం మీరు నేను మీకోసం కష్టపడుతున్నా, నా కోసం మీరు ఈ మాత్రం చేయగలుగుతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థర్డ్ పార్టీ మీ గురించి, మీ పర్సన్ గురించి ఇంత చండాలంగా ఆలోచిస్తుంది, ఇంత దిగజారిపోయి ఆలోచిస్తుంది, ఇంత కులుబొత్తనంగా ఆలోచిస్తుంది. కాబట్టి మీ నిర్ణయం ఏదో తొందరగా తీసుకుంటే మీరు మీ పర్సన్ సేఫ్ జోన్లో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో ఉన్నది మీ సుమ. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.